ఇంకోటి మెయిన్ గా ఏంటంటే ఫ్యూచర్ అనేది రైతులకి చాలా అంటే చాలా డిపెండ్ అయిపోద్ది. అదైతే 100%. ఇది మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదమ్మా. ఇంకోటి అసలు తెలిసిందా, ఇప్పుడు ఆడు ఇంజనీర్ చేస్తున్నాడు, ఒక ఎవడో మా అల్లుడు ఇంకా అల్లుడు ఆడాళ్ళు, ఆడు మాంగారు వ్యవసాయం అంటే తీసుకుని చుట్టూ వాళ్ళ చుట్టాల్లో తీసుకుని, మీ మాంగారు ఏం చేస్తారని అడిగితే మా మాంగారు వ్యవసాయం అంటే మొత్తం వాళ్ళందరికీ తీసుకున్నాను కనపడ. మా మాంగారు ఊరంటే తిరిగి అంగుగా కనపడి అబ్బాయి మాంగారు పైలట్ ఎక్కడ ఏదో చేస్తాడని అనుకుంటుంది. కానీ వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కడు ఆ పంచి నుంచే వచ్చాడు, ఆ రైతు నుంచే వచ్చాడు, ఆ గుడిసు నుంచే వచ్చాడు. ఎన్ని చేసినా అమెరికాలో ఉన్నా ఇక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడే కదా బాబాయ్ గారు. ఈ ఊళ్ళోనే పుట్టిడు, ఈ ఊళ్ళో పెరిగి, ఈ మట్టిలోంచి కష్టపడి పెంచితే అక్కడికి వచ్చాడు కదా, అక్కడికి వచ్చాడు ఎలా వచ్చాడు, ఎగురొచ్చాడు. ఇప్పుడు ఎంతో మంది చీప్ గా చూడటానికి కారణం అంటే చీప్ గా చూడటానికి వాళ్ళ చీప్ గా చూసుకున్నట్టు. మెయిన్ ఏంటంటే నేను చీప్ గా చూస్తా నేను చూసుకున్నట్టు. మా తాత రైతు, నాకు తెలియదు వ్యవసాయం, నిజం చెప్తాను. నేను నాకు ఈ పంట పొలాల మీద ఎందుకు ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం వ్యవసాయం అంటే, కానీ నాకు తెలియదు. మా ఓన్ గా పొలాల్లో మా అమ్మమ్మ గారు ఉన్నాయి. మా తాతయ్య వ్యవసాయం చేసుకునేవాడు. గొట్టు మీద ఇంత గడ్డి పరకం చినుకుంటా చూడు కాదు, మొత్తం ఎలా ఉండేది అంటే ఇలా ఉండేది గొట్టు అంతా. అసలు ఎప్పుడు ఇలా ఉండేది, అది దొడ్డి పట్ల మా తాతయ్య గారు వాళ్ళదే, అది పాలకొల్లే, ఇలా ఉండేది అనమాట. అప్పటి నుంచి నాకు ఆ పొలాలన్నా ఆ గొట్టు పరిసరాలన్నా చాలా ఇష్టం అనమాట. అదే నాకు ఇలా రైతులతో మాట్లాడటానికి, ఇలాగా మీకోసం తెలుసుకోవడానికి నాకు బాగా ఎక్కువ ఇది అతూలంగా ఉంటది అనమాట. సరే మాట్లాడదాం పెద్దోళ్ళతోటి, వాళ్ళు చెప్తా